రండి సార్ శ్రీనివాస్ గారు ప్లీజ్. ఐఆర్ఎస్ వారిని సౌత్ సెంట్రల్ రైల్వే వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకొక ఆయన ఉన్నారు శ్రీ శ్రీకృష్ణ గారు, వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. శ్రీ గోపాల్ సింగ్ గారు కూడా జ్యోతి ప్రకాశంలో పాల్గొనవలసి కోరుతున్నాం. అలాగే సేవా సదన్ అధ్యక్షులు శ్రీ మిర్యాల గోపీకుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్ రండి. వారి సౌజన్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది, మీ అందరికీ చెప్పాం. అలాగే పెద్దలు శ్రీ మిర్యాల ప్రసాదరావు గారు, వారిని కూడా దీప ప్రకాశన కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము, సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము, సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము, త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై, త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై ముక్తి నొసగు భక్తి యోగ మార్గము, మృతియలేని సుధాలాప స్వర్గము, శంకరాభరణము, శంకరాభరణము. శృతిలయలే జననీ జనకులు కాగా, భావాల రాగాల తాళాల తేలి, శ్రీచరణమందార మధుపమ్మునై వ్రాలి, శ్రీచరణమందార మధుపమ్మునై వ్రాలి, నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి, నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి, భరతాభినయ వేద భరతాభినయ వేద వ్రత దీక్ష పూని, కైలాస సదన కాంభోజిరాగాన నీ పద నర్తన శేయగా, పాద నిరాగం తాళం పల్. శ్రీ శరత్ గారు, పొన్నూరు కమిషనర్ గారు, పొన్నూరు మున్సిపల్ కమిషనర్ వారికి ఆహ్వానించండి. ఉన్నాను సార్, 1 minute. ఉన్నాయి 7 ఉన్నాయిగా, 14 అయితే ఓకే ఓకే. శ్రీ రమేష్ గారు, పొన్నూరు మున్సిపల్ కమిషనర్ గారు, వారికి శ్రీ శరత్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే సేవా సదన అధ్యక్షులు వారిని బొకేతో సత్కరించవలసిందిగా, అట్లాగే మేడం శ్రీ వెంకటప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. సరే సార్ ప్లీజ్. శ్రీ రామశేష్ గారు, వారిని శ్రీ శ్రీనివాస్ గారిని బొకేతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. రామశేష్ గారు శ్రీనివాస్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ కృష్ణ గారిని శేషన్న గోపి గారికి చెప్పించండి. శ్రీ కృష్ణ గారిని బొకేతో స్వాగతించవలసిందిగా రమేష్ గారిని ఆహ్వానిస్తున్నాం. యాదచ్చిందిగా అన్నదమ్ములు అలా ఏదో కలిసి వచ్చిందండి. వారికి ఈ కార్యక్రమంలో అండుదండ వెన్నుదన్ను శ్రీకృష్ణ గారు.
అలాగే బాబురావు గారికి బొకేతో ఆహ్వానించవలసిందిగా శ్రీ రామశేష్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈ రామశేష్ గారికైనా నాకైనా ఇలాంటి కార్యక్రమాలు కొత్త. నిజంగా బాబురావు గారి సౌజన్యం కానీ సహకారం కానీ వారి ఇది లేకపోతే ఇలాంటి ఇంత పెద్ద కార్యక్రమాలు జరగవండి. వారి స్వాగతం. అలాగే అబ్దుల్ ఖాదర్ గారు ప్రతి విషయంలో రామశేష్ గారికి గైడెన్స్ ఇస్తూ ఈ కార్యక్రమం ఇప్పటిదాకా వచ్చిందంటే అంతా ఖాదర్ గారి చలవే. వారికి రామశేష్ గారు బొకే అందిస్తున్నారు. శ్రీ మిరియాల ప్రసాదరావు గారిని సత్కరించవలసిందిగా శేషగిరిరావు గారిని ఆహ్వానిస్తున్నామండి. పెద్దలు Now I request Sri Prabhudatta Prashti sir, RPFC1 Guntur, to say a few words on this program, sir. Please come, sir. Respected dignitaries on the dais, music lovers and fans of Balasubramaniam Garu who have gathered here, good evening to all. So let me first congratulate and thank our staff Ram Sesu Garu for organizing this wonderful and melodious evening. We have really enjoyed the evening and we have really enjoyed the songs, the wonderful songs and the music. It is a very nice experience. So as you know that Balasubramaniam Garu, he has sang not only in Telugu but in many other languages, Tamil, Kannada, Hindi. He is such a popular singer. So his untimely demise because of COVID has caused a major and irreparable loss for the music industry, which cannot be recouped. We can only pray to God to give him rest and peace, and we can remember and respect his legacy, his contributions to the music industry. So Ram Sesu Garu, despite having so much work in the office, he is doing a very nice job by pursuing his passion, his interest for music, and for organizing this evening. I congratulate him. Let him continue the spirit and let him entertain us in the future also by arranging such evenings. Thank you. Thank you, everyone. Thank you, sir. Your encouragement leads to this type of program, sir. Thank you. అందరికీ నమస్కారం అండి. వేదికపై ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారం. మేము ప్రతి నమస్కారం ఏం లేనట్టున్నది, డల్ అయిపోయారు అప్పుడే. సో బాలుగారి ప్రోగ్రాం అంటేనే మనకు ఒక ఉత్సాహం, సంతోషం. సో ఈ టైంలో ఆయన గురించి చెప్పే అంత నాకు యోగ్యత లేదు. ఆయన లేని లోటుని మనం తీర్చలేం, కానీ ఆయనను మర్చిపోలేం, ఆయన పాటలను మర్చిపోలేం. ఆయన ఒక గాయకుడా గంధర్వుడుగానే కాకుండా ఆయన ఒక ఫిలాసఫర్గా, ఆయన కనుక ఒక స్టేజ్ మీద ఉంటే మనం పాడుతా తీయగా వింటూ ఉంటే, ఆయన చెప్తూ ఉంటే, ఆయన మనకెన్నో విషయాలు, మన చిన్న పిల్లలకు చెప్పని విషయాలు కూడా చెప్తారు. సో ఆయన పాటల గురించి నాకు తెలియదు కాబట్టి నేను కొన్ని ఆయన గురించి నాకున్న అనుభవం చెప్తున్నా. సో ఆయన సామాజిక స్పృహ ఎలా ఉండాలి, మనం 10 మందిలో వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, మన పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా మనం గైడ్ చేయాలని ఆయన ప్రతిదీ ఒక ఫిలాసఫర్గా, ఆయన ఒక స్పిరిచువల్ గురువుగా మనకు ఎన్నో విషయాలు చెబుతారు. ఆయన పాటలు అయితే ఒక పాట అంటే అది ఎంతో సంతోషం, ఆనందం, మనం ఎంత బాధలో ఉన్నా దాని నుండి బయటపడేది. సో ఆయన గొంతు వింటేనే ఎక్కడున్నా, ఎవరున్నా, చిన్న పిల్లవాడి నుండి ముసలాయన వరకు ప్రతి ఒక్కరు ఆనందిస్తారు. సో ఆయన లేని లోటుని మనం ఈ రకంగా ఎంతో మన పనిలో, ఆఫీసులో ఎంతో ఉంటాం, మనం ఎంతో బిజీగా ఉండి ఎన్నో ఇది ఉన్నా కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే మనకు ఎంతో ఉత్సాహం, ఆనందం, ఎనర్జీ వచ్చేస్తుంది. అది
ఆయన అది ఒక మాట, ఆయన పేరే ఒక ఇన్స్పిరేషన్. సో కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేస్తున్న మన రామశేషు లాంటి ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు. ప్రత్యేకంగా మన రామశేషుకు మాత్రం అసలు మేము ఇంత ఆఫీసులో ఉండి కూడా ఏ రోజు ఇట్లా ఉంటుందని అయితే నేను ఎప్పుడు ఊహించలేదు. ఈరోజు వచ్చి చూసిన తర్వాత ఆనందానికి అసలు అవధులు లేవు, ఎలా చెప్పాలనేది కూడా తెలియట్లేదు. సో ఐ పర్సనల్లీ కంగ్రాచులేట్ హిమ్. అండ్ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని, ప్రతిసారి ఇటువంటి వండర్ఫుల్ సెలబ్రేషన్స్లో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసేటట్టు చూడాలని సో కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాలుగారు పాటలు ఆ మాధుర్యం గారు చెబుతారు. మీరు ఒక కొత్త అంశాన్ని స్పృశించారు, ధన్యవాదాలు సార్. దీని తర్వాత ఐ రిక్వెస్ట్ శ్రీ ఎస్ శ్రీనివాస్ గారు, చీఫ్ వర్క్షాప్ మేనేజర్, సౌత్ సెంట్రల్ రైల్వే, విజయవాడ. సార్ ప్లీజ్ కమ్. గుడ్ ఈవినింగ్. శ్రీ రామశేషు గారు, ద డిగ్నరీస్ ఆన్ ద డయాస్, the music lovers and all audience who present here. Mr. Ramasheshu Garu has taken the lead to bring all the talented people on the stage and entertaining all of us on the banner of Harsha Charitable Trust. In fact, I know him for last 7 years. Whatever the loss he made, maybe 7-8 years before, he converted into a positive spirit and spreading the message to the society so that the people should not fall in the trap. I appreciate him for all his positive attitude and spreading the message. I pray God Almighty to give him very good strength so that many such programs will be organized in the future and such a message to spread which is helpful for the society. God bless you. Thank you. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ శ్రీ ముప్పాల రమేష్ గారు, పొన్నూరు మున్సిపల్ కమిషనర్, టు అడ్రస్ ది గ్యాదరింగ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన బాలు గారి లవర్స్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రపంచం గర్వించదగ్గ గాయకుడు, మన తెలుగువాడు, అందులో మా నెల్లూరు వాడు అయిన బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా మా సోదరుడు రామశేషయ్య గారు చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా చాలా అభినందనీయం. మనం బాలుగారి పాటలు వింటూ పెరిగాం, ఆయన మాటలు వింటూ తెలుగు భాషకి ఒక గర్వంలాగా బాలసుబ్రహ్మణ్యం గారిని మన ఈటీవీలో పాడుతా తీగ కార్యక్రమంలో చూస్తూ ఉండేవాళ్ళం. అటువంటి గాయకుడు కరోనా మహమ్మారి తీసుకెళ్ళిపోయిందంటే నిజంగా గత 5 సంవత్సరాలుగా ఆయన లోటు మనం తీర్చలేకున్నాం. ఆ గాయకుడి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన రామశేషయ్య గారు ఆయన్ని గుర్తు చేస్తూ ఇంత మంచి పాటలు ఇక్కడ ఆలపించిన గాయకులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత మంచిగా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని రామశేషయ్య గారికి ఆ శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం రామశేషయ్య గారి కుటుంబంలో ఒక విషాదం జరిగిందే, ఆ విషాదం నుంచి ఒక పాజిటివ్గా హర్ష చారిటబుల్ ట్రస్ట్ అని తీసుకొచ్చి భవిష్యత్తులో ఏ కుటుంబం కూడా అటువంటి బాధపడకూడదనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం జరుపుకున్నా కానీ ఆ మెసేజ్ని అందరికీ పాస్ చేస్తూ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లైఫ్ అనేది ఒక్కసారి మనకు వస్తుంది, దాన్ని జీవితాంతం మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఆ కుటుంబం అంతా కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుందని ఒక మంచి మెసేజ్ని ప్రతి కార్యక్రమం ద్వారా తీసుకెళ్ళటం, అందులో మమ్మల్ని భాగస్వాములు చేయటం చాలా సంతోషం. ఈ సందర్భంగా మరొకసారి సోదరుడు రామశేషయ్య గారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించినందుకు గాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఐ రిక్వెస్ట్ శ్రీ ఎంఎస్ కృష్ణ గారు, మాకు తమ్ముడే, రామశేషుకి తమ్ముడు అంటే మాకు కూడా తమ్ముడే కాబట్టి వారిని ప్రసంగించవలసిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులకు, అదేవిధంగా సంగీత కళాభిమానులకు, సింగర్స్కు, ఈపీఎఫ్ సిబ్బందికి అందరికీ, అదేవిధంగా సేవా సాధన్, ముఖ్యంగా సేవా సాధన సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమం వెనుక
ఒక మెసేజ్ ఉంది. కేవలం బాలసుబ్రహ్మణ్యం గారి పాటల వర్ధంతే కాకుండా దీని వెనక ఒక మెసేజ్ ఇవ్వాలి మేము అనే ఉద్దేశంతో మా అన్నగారు కుమారుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదివేటప్పుడు ఒక 7 years బ్యాక్ సముద్ర స్నానానికి వెళ్ళి అనుకోకుండా ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. బట్ ఆ విషాదం నుంచి మేము తేలుకొని అసలు ఇలాంటి ప్రమాదాలు పేపర్లో చూస్తూ ఉంటే ఇన్ని డైలీ ప్రతినిత్యం ఏదో ఒక సముద్ర బీచ్లోనో నదుల స్నానాల దగ్గర ముక్కుపచ్చలారని పిల్లలు యూత్ ప్రాణాలు పోగొట్టుకోవడం మాకు చాలా కలిసివేసింది. దీన్ని ఎలాగైనా నివారించాలి అనే సదుద్దేశంతో అవగాహన లోపం వల్లే ఇలా జరుగుతున్నాయి కాబట్టి ప్రజల్లో ఎస్పెషల్లీ విద్యార్థుల్లో యువతలో అవగాహన కల్పించాలి. ఈ నీటి ప్రమాదాల పట్ల ఒక అవగాహన కల్పించినప్పుడే కొంతవరకైనా నీటి ప్రమాదాలు లేని రాష్ట్రాన్ని మనం తయారు చేసిన అవుతామనే ఉద్దేశంతో దీనికి ఎలాగైనా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, అప్పుడే మనం ముందుకు పోగలుగుతాం అనే ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ ఇంకా మా రిలేటివ్స్ అందరం కలిసి శ్రీహర్ష చారిటబుల్ ట్రస్ట్ అనే సొసైటీని స్థాపించి ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో అవగాహన కార్యక్రమాలని చేస్తున్నాం. ప్రభుత్వం ఒక్కటే ఈ కార్యక్రమాల్లో అవగాహన కల్పించలేదు. ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ చేసినప్పుడే పూర్తి సార్థకత ఏర్పడుతుందనే ఉద్దేశంతో మేము దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. క్రితం సంవత్సరం మైపాడు బీచ్లో, అదేవిధంగా బాపట్ల బీచ్ దగ్గర ఇలాంటి ప్రమాదాలపై మేము అవగాహన కార్యక్రమాలు జరిపాము. అక్కడ ఉన్న మెరైన్ సిబ్బందితో మేము టైఅప్ అయ్యి ఈ ప్రమాదాలను నివారించాలంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు మాకు కొన్ని సూచనలు చేశారు. వాళ్ళకి ఎస్పెషల్లీ కొన్ని లైవ్ జాకెట్స్ లేవు, అందువల్ల మేము మునిగిపోతున్న విద్యార్థుల్ని యువతని కాపాడలేకపోతున్నాము అని మాకు చెప్పినప్పుడు మా ట్రస్ట్ తరఫున వాళ్ళకి ఇచ్చాము. ఒక 1 month తర్వాత వాళ్ళు మాకు కనీసం 10 మంది పిల్లల్ని మీ లైవ్ జాకెట్స్ ఇచ్చే వాళ్ళకి కాపాడే ఉన్నప్పుడు మాకు నిజంగా చాలా బాధేసింది. మా ఒక్క కుటుంబమే కాదు, ఎన్నో కుటుంబాలు ఎస్పెషల్లీ పేద మధ్యతరగతి కుటుంబ పిల్లలే సముద్ర స్నానాలకి వెళ్ళడం, అవగాహన లోపం, అభ్యంత ఆనందం వెనక దాగి ఉన్న విషాదాన్ని తెలుసుకోలేకపోవడం వల్లే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అనే ఉద్దేశాన్ని గ్రహించి ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్లాట్ఫామ్ ఇలాంటి కార్యక్రమాలు అయితేమి రైల్వే స్టేషన్లో మారథాన్ రన్నింగ్ ప్రోగ్రాంలో మేము అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నాము. మీ అందరి సహకారం సపోర్ట్ మాకుంటే ఇంకా ముందుకెళ్ళి నీటి ప్రమాదాలు లేని రహిత రాష్ట్రాన్ని మేము నిర్మించాలి, చూడాలని కోరుకుంటున్నాము. మా కుటుంబంలో జరిగిన విషాదం ఏ ఒక్క కుటుంబంలో జరగకూడదు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మన వంతు కృషిగా చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చినాము. మీ అందరి విషయం మాకు ఉండాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీరు అందరికీ మనస్ఫూర్తిగా కావాలని కోరుకుంటున్నామండి. తర్వాత పెద్దలు శ్రీ మిరియాల ప్రసాదరావు గారిని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మన నేషనల్ లెవెల్లో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి మహాగాయకుడు. వాస్తవంగా మరి ఘంటసాల గారు చనిపోయిన తర్వాత ఆ లోటు ఎలా భర్తీ చేయాలని మరి అందరూ అనుకునే సమయంలో మరి ఈయన వచ్చి ఆయన లేని లోటుని తీర్చాడు అనేది నగ్న సత్యం. అంతేకాదు ఆయన పాడిన పాటలు మరి అనేక మంది ప్రొఫెషనల్ సింగర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరికీ ఆయన జీవన వృత్తి కల్పించిపోయాడని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే నేను నెల్లూరులో వర్క్ చేసేటప్పుడు 75 నుండి 80 దాకా వాళ్ళ ఫ్యామిలీతో నాకు కొంచెం అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళ సిస్టర్స్ చేత మా యూనియన్ మీటింగ్స్కి పాట కచేరీలు పెట్టడం జరిగింది. ఆయన నెల్లూరు వచ్చినప్పుడు కూడా వాళ్ళ సిస్టర్స్ నన్ను తీసుకెళ్ళి ఆయనకు పరిచయం చేయటం కూడా జరిగిందని సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇంట్లో వర్ధంతి కార్యక్రమాన్ని మన రామశేష్ గారు ఈ అన్నదాన సత్రం ఆడిటోరియంలో పెట్టడం చాలా ఆనందదాయకం. మరి అలాగే ప్రతి సంవత్సరం మరి ఆయన్ని స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా ఆయన మరీ కోరుకుంటున్నాను. ఓకే సార్, బాలు గారితో వ్యక్తిగత సంబంధం ఉన్న మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం అండి. దీని తర్వాత ఈ కార్యక్రమంలో మరి ఒక ఆర్మీలాగా ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు సేవా సదన వ్యవస్థాపకులు శ్రీ మిరియాల గోపీకుమార్ గారండి. రామశేష్ గారు కనపడుతున్నారు కానీ తెర వెనుకంతా గోపీకుమార్ గారే. నేను రామశేష్ దగ్గర కనపడుతున్నాం, తెర వెనుక అంతా నడిపించింది గోపీకుమార్ గారే అండి. వారిని ఈ సందర్భంగా పురస్కరించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, అలానే ప్రేక్షక దేవుళ్ళకి,
అందరికి కూడా సేవాసం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు. మరి శ్రీహర్ష చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి రామశేష్ గారు ఎంత మంచి ప్రోగ్రాంను చేసినందుకు మా సేవా సంఘం ఈ గాయకులు కళాకారులు అందరూ కూడా వారిని అభినందిస్తున్నాం. మరి ఈ లైఫ్ జాకెట్స్ ఇచ్చి మరి నీటి ప్రమాదంలో మరి ఎంతమంది పిల్లలు చనిపోతున్నారో వాళ్ళందరినీ కొంతవరకైనా మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి మా వంతు చేతి కూడా మేము అందజేస్తామని చెప్పి ముందు తెలియజేసుకుంటున్నాం. మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు వారికి మా కమిటీ సభ్యులందరి తరపున మా బాబురావు గారు, ఖాదర్ గారు, వీళ్ళందరూ కూడా, రాజశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇక రామశేష్ గారు చివరిగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నా ఆహ్వానాన్ని మంచి విచ్చేసిన పెద్దలైన అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఒక చిన్న పిలుపుతో మీరంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఒక 6-7 ఏళ్ళ క్రితం మా అబ్బాయి ఒక నీటి ప్రమాదంలో చనిపోయాడు. అయితే స్వతహాగా చిన్నప్పటి నుంచి బాలుగారి పాటలు వింటూ పెరగటం, కాస్త మనం సంగీతం నేర్చుకోకపోయినా ఆ ఇమిటేషన్ ద్వారా కొంత పాడుతూ ఉండటం అలవాటయ్యి ఈ బాధ చాలా కాలం ఉంది. అంటే అఫ్కోర్స్ ఇన్సైడ్ అలా క్యారీ అవుతూ ఉంటుంది. బట్ దాన్ని ఓవర్కమ్ చేయటానికి ఈ సంగీతం అనేది, బాలుగారి పాటలు, బాలుగారి సాహిత్యం, బాలుగారి ఆ మెలోడీ, అవి మనసు బాధ అనిపించినప్పుడు 4 ఓల్డ్ సాంగ్స్ కానీ బాలుగారి పాటలు కానీ వింటే మళ్ళీ ఆ పాతది మర్చిపోయే అవకాశం ఉండేది. అట్లా కొంచెం ఈ బాలుగారు మాకు దైవంతో సమానం. అంటే కాస్త కోస్త పాడగలిగే వాళ్ళకి, పాటలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి దైవంతో సమానం. అందుకని ఈ బాలుగారి వర్ధంతిని ఒకసారి జీవితంలో ఒకసారి సెలబ్రేట్ చేద్దాం. సెలబ్రేట్ అంటే ఆయనకి నివాళిగా ఆయన పాటల్ని అందిద్దాం అన్న ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. పనిలో పనిగా ఎక్కడైతే 10 మంది గ్యాదరింగ్ అవుతారో అక్కడ మా అబ్బాయి తరపున పెట్టిన ట్రస్ట్ యొక్క ఉద్దేశాన్ని మీలోకి, అంటే పబ్లిక్లోకి తీసుకెళ్లాలన్న ఒక సదుద్దేశంతో